హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో మనకి 6 ముక్కలతో శారీ పెట్టికోట్ ఎలా కుట్టాలో చూపిస్తానండి. చూడండి, మనకి ఈ పెట్టికోట్ కోసం పాప్లెన్ క్లాత్ అయినా పర్వాలేదు, లేదంటే కేస్మెంట్ క్లాత్ అయినా పర్వాలేదండి. మినిమం హైట్ పర్సనాలిటీ ఉండే వాళ్ళకి 2 మీటర్ల క్లాత్ అయితే సరిపోతుంది. మనకు ఆదికొచ్చిన లంగా కూడా మీడియం సైజేనండి. చూడండి, ఇలా ముందైతే ఒక మడత మీద మనం నడుము కొలత అయితే సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఇలా సరిపోకపోతే చిన్న ముక్క అనేది జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది, ఇంకో ముక్క. కానీ ఇప్పుడు మనకు ఆదికి వచ్చిన లంగాకైతే మనకి నడుము ముక్క అనేది ఒక మడతతో సరిపోతుంది. చూడండి, ఇలాగా ఇంకో మడత అనేది వేసేస్తే మనకి నడుము పట్టి అనేది సరిపోయేలాగా చూసుకొని 2 ఇంచులు 2 ఇంచులు 4 ఇంచులు ఉండేలాగా ఇంకో హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఒక డాట్ అనేది పెట్టుకొని ఇలాగ కట్ చేసుకోవాలి. ఇదైతే మనకు నడుము ముక్కకు సరిపోతుందండి. ఇది పక్కకు పెట్టేసి అలాగే నాడా కోసం, బొందు కోసం కూడా మనం ముందే క్లాత్ అనేది తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా 3 ఇంచులు తీసుకుంటే 1.5 ఇంచుల వెడల్పుతో బొందు అనేది నీట్గా కుట్టుకోవచ్చు. 1 ఇంచ్ అయినా సరిపోతుందండి. నేనైతే ఇప్పుడు 1.5 3 ఉండేలాగా 3 ఇంచులు తీస్తున్నాను. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే 2 ఇంచులు తీసుకున్నా సరిపోతుందండి. ఇలా 3 ఇంచులు తీసుకొని మనం స్ట్రైట్ లైన్ అనేది ఒక డ్రా చేసుకొని ఆ లైన్ మీద కట్ చేసుకుంటే మనకి ఈ నాడా కోసం క్లాత్ అనేది సరిపోతుందండి. ఈ వెడల్పు మీద నాడా కుట్టం కదా, దీనిలో హాఫ్ వచ్చేలాగా ఒక మడత అనేది వేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ మీద కట్ చేసుకుంటే మనకి, చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను, ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది హాఫ్ ఎక్కడుందనేది. ఆ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసుకుంటే మనకి 2 పీసులు అనేవి వచ్చేస్తాయి. ఆ 2 పీసులు జాయింట్ వేసేసి నాడా అనేది మనం కుట్టుకుంటే నడుముకి డబల్ అనేది వస్తుందండి. మనకి కట్టుకోవడానికి బొందు అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ ముక్క కూడా పక్కన పెట్టేసిన తర్వాత ఈ మిగిలిన క్లాత్ మొత్తాన్ని మనకి ఆదికి వచ్చిన లంగాకి సరిపోయిన వెడల్పు సరిపోయిన పొడవు వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకుంటేనే మనకి చెక్ చేసుకోవడానికి అర్థమవుతుందండి. అలాగే ఇలా నిలువు పన్న అయినా వేసుకోవచ్చు, అడ్డపన్న అయినా వేసుకోవచ్చు. నిలువు పన్న వేసుకుంటే కొంచెం లూజ్ తక్కువ వస్తుంది, కానీ మనకు కావాల్సినంత బార్ వస్తుంది. లేదు అడ్డపన్న వేసుకుంటే లూజ్ ఎక్కువ వస్తుంది, బార్ మీడియం సైజు వస్తుంది. మనకు ఎలాగూ ఆదికి వచ్చిన లంగా మీడియం సైజే ఉంది కాబట్టి నేను అడ్డపన్నానే వేస్తున్నానండి. చూడండి, ఇలాగా అసలు లంగా పొడవు ఎంత ఉందో చూసుకొని మనకి కింద ఫోల్డింగ్ చేసుకోవడానికి కూడా రన్నింగ్లోనే క్లాత్ ఉండేలా చూసుకోవాలండి. దానికోసం పట్టీ కడితే బాగుండదు. నడుముకి ఎలాగూ పట్టీ కడతాము. నడుము పట్టీ కట్టిన తర్వాత మిగిలిన క్లాత్ మొత్తాన్ని కింద మనం మడిచేసి ఇంకో స్టిచ్ వేసుకుంటాం కదా, అక్కడ పట్టీ అనేది కడితే బాగుండదు. కాబట్టి నడుముకే మనం 2 ఇంచులు పట్టీ కడతాం కాబట్టి మిగిలిన క్లాత్ మొత్తాన్ని పైకి మడిచేసి కుట్టేసుకోవచ్చండి. చూడండి, ఫోల్డింగ్ వేస్తున్నాను. ఇలాగా 4 మడతలు వచ్చేలాగా మనం ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. అలాగే మనకు ఆపోజిట్లో 2 విడి పీసులు అలాగే 1 క్లబ్ అయి ఉన్న పీసు ఉండేలాగా మడత అనేది మనం వేసుకోవాలి. అలాగే ఇప్పుడు నడుము ఎంత లూజ్ ఉందనేది ఒకసారి చూసుకోవాలండి. నడుము లూజ్ మొత్తం చూసుకోవాలి. ఇలా నేను మడత మీద చూస్తున్నాను. చూడండి, ఇలా మడత మీద చూసుకొని మనం దాన్ని డబల్ చేసేసుకుంటే మనకి నడుము లూజ్ అనేది వస్తుందండి. ఆ డబల్ చేసుకున్న తర్వాత వచ్చిన దానికి 6తో డివైడ్ చేయాలి. 6తో ఎందుకు డివైడ్ చేయాలి అంటే, మనం 6 ముక్కల లంగా కాబట్టి నడుముకు 6 ముక్కలు జాయింట్ వేస్తే మనకు కావాల్సిన లూజు వస్తుందన్నమాట. ఆ నడుము లూజ్ అనేది 6 ముక్కలు జాయింట్ చేస్తే రావాలి. చూడండి, మొత్తం లూజ్ వచ్చేసి 37 ఉందండి. దాన్ని 6తో డివైడ్ చేస్తే మనకి ఇలాగా ఇక్కడ నేను డ్రా చేశాను చూడండి, ఇలాగా మొత్తం 37 ఉంది. దాన్ని 6 ముక్కలు కావాలి కాబట్టి మనం 6తో డివైడ్ చేస్తే 6.1 ఇంచ్ అనేది వచ్చిందండి. కానీ నేను 6.5 ఇంచులు పెడుతున్నాను, ఎందుకంటే మనకి ఖర్చు కోసం ఇప్పుడు ముక్కకి జాయింట్ వేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుతాం కాబట్టి నేను ఇలాగా ఒక 6.1 వచ్చింది, దానికి 4 కలిపి 6.5 తీసుకుంటున్నాను. అక్కడ 6.1 తర్వాత నేను +4 P అని పెట్టానండి. పాయింట్స్ మీకు చెప్పడానికి వీలుగా ఉంటుందని నేను అలా గుర్తు కోసం పెట్టుకున్నాను. అలాగే ఈ ఫోల్డింగ్ అనేది చూడండి, నేను ఎలా వేస్తున్నాను, ఇలాగ క్రాస్గా వేయాలి. ఇప్పుడు 4 ఫోల్డ్ చూపించి నేను మీకు చూపించాను కదా, అలా ఆ ఫోల్డింగ్ని మనం ఇలా క్రాస్గా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఆ నడుము ముక్క అనేది మనకి ఎంత రావాలని చెప్పాను, 6.5 రావాలి. 6.5 ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని
కరెక్ట్గా పెట్టుకొని 6:30 వచ్చేలాగా ఆ మడతను అనేది మార్చుకోవాలి. ఇటువైపు 6:30, తర్వాత ఇటువైపు కూడా మనకి ఇప్పుడు అలా క్రాస్ ఫోల్డింగ్లో ఒకవైపు నడుము వస్తే ఒకవైపు కింది భాగం వస్తుంది. అలాగే ఇటువైపు కింది భాగం వచ్చిన వైపు అటువైపు నడుము వస్తుంది. కాబట్టి నేను ఇందాక అక్కడ కింద పీస్ మెజర్ చేశాను 6:30, ఇక్కడ పై పీస్ మెజర్ చేస్తున్నాను చూడండి 6:30 వచ్చేలాగా. 6:30 వచ్చేలాగా చూసుకొని ఈ ఫోల్డింగ్ మీద అక్కడ కటింగ్ అయితే చేసేసుకోవాలండి. చూడండి కటింగ్ ఎలా చేస్తున్నానో వీడియోలో చూపించినట్టు మనం ఇలా క్రాస్ పీస్ అనేది వేసుకొని 6:30 ఇంచెస్ నడుము వెడల్పు వచ్చేలా చూసుకొని ముక్క మనం ఆ క్రాస్ కటింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనం ఈ క్రాస్ మడత ఎక్కడైతే పెట్టామో అక్కడ కట్ చేసుకుంటే మనకి 2 పెద్ద ముక్కలు 4 చిన్న ముక్కలు వస్తాయండి. 4 చిన్న ముక్కలు ఎలా వస్తాయో ఇప్పుడు చూపిస్తాను నేను. ఇందాక మనం ఫోల్డ్స్ వేసుకున్నప్పుడు ఎదరవైపు మనకి ఒకవైపు 2 ఓపెన్స్ 1 క్లబ్ ఉంది కదండి, ఆ క్లబ్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ 4 పీసులు అయిపోతాయి అవి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దవి 2 పెద్ద పీసులు అనమాట, ఆ 4 చిన్న పీసులు, మొత్తం 6 ముక్కలు అనేది మనకి లంగాకి సరిపోతుందండి. చూడండి అన్నీ ఇలాగా నడుము వైపు ఏమో తక్కువ క్రాస్ ఉంటుంది, కింద వైపు ఎక్కువ క్రాస్ ఉంటుంది. ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. నేను పెద్ద ముక్క అనేది ఇదిగోండి 2 పెద్ద ముక్కలు వచ్చాయి. పెద్ద ముక్క అనేది నడుము వైపు తక్కువ, ఇటువైపు కింద వైపు అనేది వెడల్పు ఎక్కువ ఉంటుంది. అలాగే మిగతా 4 ముక్కలు కూడా అలానే ఉంటాయి. ఇదేనండి క్రాస్ లంగా కటింగ్ అంటే. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను రండి. చూడండి కటింగ్ అయితే అయిపోయింది కదా. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని మెళకువలు ఉంటాయండి, అవి కూడా చెప్తాను మీకు ఈ వీడియోలో. చూడండి ఇలా 2 పెద్ద ముక్కలు చూపించాను కదండి, ఆ 2 పెద్ద ముక్కలకి మనకి ఒక్కొక్క ముక్కకి 2 చిన్న ముక్కలు అనేది జాయింట్ చేయాలి. ఒక పెద్ద ముక్కకి 2 చిన్న ముక్కలు అనేవి జాయింట్ చేయాలి. ఆ జాయింట్ కూడా ఎలా చేయాలి, ఇలా జాయింట్ వేసేటప్పుడు మనకి ఆ పెద్ద ముక్క వైపు 2 వైపులు క్రాసే ఉంటుందండి. ఎటువైపు చూసినా క్రాసే ఉంటుంది 2 వైపులా. కానీ అటువైపు మనం జాయింట్ చేసే ముక్క స్ట్రైట్ ముక్క పెట్టి జాయింట్ చేయాలి. ఆ చిన్న ముక్కలకి రెండింటికి ఒకవైపు క్రాసు ఒకవైపు స్ట్రైట్ ఉంటుంది. ఆ స్ట్రైట్గా ఉన్న వైపు మాత్రమే మనం జాయింట్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి లంగా షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూడండి ఒక ముక్కకి 2 ముక్కలు అనేది జాయింట్ చేసేయాలి. నడుము వైపు ఒకవైపు అటు వస్తే ఒకవైపు కింద నుంచి ఒకవైపు పై నుంచి జాయిన్ చేసుకుంటే మనకి క్రాస్ అనేది కరెక్ట్గా అర్థమైంది. చూడండి క్రాస్ పెట్టిన దగ్గర మనకి ఎక్కువ కనిపిస్తుంది, స్ట్రైట్ ముక్క అనేది కరెక్ట్గా ఉంది. ఆ స్ట్రైట్ ముక్క అనేది మనకి అక్కడ కుట్టు అనేది పడాలి. ఈ క్రాస్గా ఉన్నది అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం కింద పట్టి కుట్టేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీసులన్నీ కట్ చేసుకుంటాం అనమాట. ఇలాగ ప్రతి స్టిచ్కి డబల్ స్టిచ్ అనేది తప్పనిసరిగా వేయాలండి. రెడీమేడ్ లంగాలకు వేసినట్టు మనం ఒక్కొక్క స్టిచ్ వేస్తే కుదరదు. ఎందుకంటే అలా ఒక్కొక్క స్టిచ్ ఉంటుందనే అలాంటి రెడీమేడ్ లంగాలు ఇష్టపడక ఇలా క్లాత్ తీసుకొని కుట్టించుకుంటూ ఉంటారు కస్టమర్స్ కొంతమంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా గట్టిగా ఉంటాయి అనేసి. అలాగే మనకి ఈ లంగా ఉన్నంతకాలం మనం వేసిన స్టిచ్చెస్ అనేవి ఊడకుండా ఉంటాయి. డబుల్ స్టిచ్ వేస్తాము, నీట్గా ఉంటుంది అనేసి ఇలాగ క్లాత్ తీసుకొని కుట్టించుకుంటూ ఉంటారండి. అదే రెడీమేడ్ లంగా 100కి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు క్లాత్ ఒక కాస్ట్ అండి, మళ్ళీ మన స్టిచ్చింగ్ బిల్ కూడా ఇవ్వాలి. వాళ్ళు అంత కాస్ట్ అయినా కానీ ఎందుకు ఇష్టపడతారు అంటే ఈ స్టిచ్చింగ్ అనేది గట్టిగా ఉంటుందని. రెడీమేడ్ వాళ్ళు ఏంటంటే దూరం కుట్టు పెట్టేసి స్పీడ్గా కుట్టేస్తారు కదా, కానీ మనం అలా కుట్టకూడదు. చూడండి ఇలా క్రాస్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటూ కుట్టుకోండి. తప్పనిసరిగా ఇలాగా గమనించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఒకటి స్ట్రైట్ ఒకటి క్రాస్ పెట్టామంటే మనం కింద పట్టి కుట్టేటప్పుడు తేడా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలి. ఇలా లంగా అనేది అంబ్రెల్లా షేప్ రావాలి, నడుము దగ్గర తక్కువ, కిందకు వచ్చేసరికి విడత అనేది ఎక్కువ రావాలి అంటే మనం చూసుకొని ఆ పెద్ద ముక్కకి 2 వైపులా స్ట్రైట్ ముక్కలు జాయింట్ చేసుకోవాలి. ఆ చిన్న ముక్కలు అనేవి స్ట్రైట్ పార్ట్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇవి 2 పార్ట్స్ జాయింట్ చేసుకున్న తర్వాత మనం దీనికి కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది తప్పనిసరి అండి. అసలు ఎక్కడైతే మనం ఇట్లా స్ట్రైట్ లైన్స్ కుడుతూ ఉన్నామో తప్పనిసరిగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ మీద స్టిచ్ వేసుకుంటేనే గట్టిగా ఉంటుందండి. మళ్ళీ కస్టమర్స్ మా దగ్గరికి రావాలంటే మన వర్క్ ఫినిషింగ్ అంతా నీట్గా ఉండాలి. ఇప్పుడు చూడండి మొత్తం జాయింట్స్ అయిపోయాయి. ఇప్పుడు నడుం బెల్ట్ అనేది జాయిన్ చేయాలి. అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి.
ఇప్పుడు నడుము దగ్గర అనేది మనం కరెక్ట్గా పట్టుకొని ఒకసారి చెక్ చేస్తే ఆ నడుము ముక్క అనేది ఎంతవరకు వస్తుంది, మిగతా ముక్క ఎంత మిగులుతుందో చూసుకొని ఆ మిగిలిన ముక్కని చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చుకోవాలి. మనం నడుము దగ్గర ప్రిల్స్ ఇచ్చుకుంటే మనకి లంగా షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. తప్పనిసరిగా ఎక్కువే వస్తుంది, నడుము ముక్క కంటే మనం జాయిన్ చేసిన పీసులు కొంచెమైనా ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువ వచ్చింది మాత్రం ప్రిల్స్ పెట్టుకోవాలి. అలాగే ముందు నడుము పట్టి వేసే ముందు ఓపెన్స్ అనేది ఇలాగా ఒక 4 ఇంచులు 5 ఇంచులు ఉండేలాగా కుట్టుకోవాలండి. మనం పంజాబ్ డ్రెస్ కుట్టుకుంటాం కదా డోరియా పెట్టేటప్పుడు, అలాగా ఇలా శారీ పెట్టి కొట్టుకు కూడా ఇలా తప్పనిసరిగా కుట్టుకోవాలండి. 4 ఇంచులు 5 ఇంచుల వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒకవైపు స్టిచ్ చేసిన తర్వాత రెండో వైపు కూడా మనం ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా కుట్టుకున్న తర్వాత మనం నడుము ముక్క అనేది జాయిన్ చేసుకుంటే మనకు ఓపెన్స్ అనేవి నీట్గా ఉంటాయండి. ఒకవైపు మనం పైనుంచి స్టిచ్ చేస్తే రెండో వైపు ఇలాగా కింద నుంచి స్టిచ్ చేయాలండి. రెండు పైనుంచి స్టిచ్ చేయాలంటే కుదరదు, ఎందుకంటే ఉల్టా సీదా వస్తాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే కింద నుంచి ఒకసారి పైనుంచి ఒకసారి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, నడుము పట్టీకి ఈ ముక్కని జాయింట్ చేసే విధానం కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక టిప్తో ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్లు అనేవి చూడండి ఇలాగ లోపల ఖర్చు అనేది లోపల వైపుకు ఉండేలాగా అలా స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి ఫినిషింగ్. మీకు ఫినిషింగ్లో కూడా చూపిస్తాను నేను లాస్ట్లో. ఇలా ప్రిల్స్ అనేది ఆ ఒక్కొక్క ముక్క చిన్న ముక్కలు జాయిన్ చేసిన దగ్గర ఒక ప్రిల్ అనేది ఇచ్చుకోవాలి. అలాగే పెద్ద ముక్క వస్తుంది కదండి, మధ్యలో 2 పెద్ద ముక్కలు ఉంటాయి కదా, ఆ పెద్ద ముక్కలు 2 ఉన్న దగ్గర 2 ప్రిల్స్ అనేది ఇచ్చుకుంటే మనకి నడుము పట్టీకి ఇప్పుడు ఈ కుట్టే క్లాత్ అనేది సరిపోతుంది. చూడండి, ఇలాగ నేను పెద్ద పీస్ ఉన్న దగ్గర 2 ప్రిల్స్ ఇస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న పీసులు వచ్చినప్పుడు ఒక ప్రిల్లు, పెద్ద పీసులు వచ్చినప్పుడు 2-3 ప్రిల్స్ ఇచ్చుకోవచ్చండి. 2 ఇచ్చినా 3 ఇచ్చినా మనకి ఆ నడుము పట్టీకి ఈ క్లాత్ అనేది సరిపోవాలి. అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ప్రిల్లు కూడా ఎంత సైజు ఇవ్వాలనేది మనకు ఒక ఐడియా వస్తుందండి. ఆ క్లాత్ మిగిలిన క్లాత్ ఎంత అయితే ఉందో చూసుకోవడానికి నేను ఇందాక చూపించాను కదా వీడియోలో, అలా ఒకసారి మనం చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఎంత ప్రిల్ ఇస్తే మనకి ఈ క్లాత్కి ఆ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనేది ఒక ఐడియా వస్తుంది. అలా చూసుకుంటూ మనం ఈ ప్రిల్స్ అనేది ఇచ్చుకుంటూ ఈ నడుము బెల్ట్ అనేది కుట్టుకోవాలండి. చూడండి, లాస్ట్కి వచ్చేసరికి మనకి ఎంతైతే మిగులుతుందో లాస్ట్ పీస్లో ఇచ్చే ప్రిల్ అనేది ఎంతవరకు మనకి నడుము పట్టి అనేది మిగులుతుందో చూసి చిన్నదో పెద్దదో చూసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఆ ప్రిల్ అనేది ఇచ్చుకోవాలండి లాస్ట్లో. చూడండి, అదిగోండి కొంచెమే మిగిలింది మనకి. ఆ మిగిలిన వరకు నేను చిన్న ప్రిల్ అనేది ఇస్తున్నాను. ఇలా చెక్ చేసుకొని ఆ 2 క్లాతులు కరెక్ట్గా ఒకే స్టిచ్ మీదకు రావాలండి. చూడండి, అలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. ఇలా నడుము పట్టి అలా వేయడం వల్ల ఈ మన ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మడిచే ముక్క అనేది పైకి వస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. అదే ఒకవేళ ఖర్చులు పైకి పెట్టి స్టిచ్ చేసామంటే మనం ఆ కుట్టు అనేది మనం కింద నుంచి వేయాల్సి వచ్చింది. ఆ లోపల కుట్టు అనేది నీట్గా ఉంటుంది, పైకి కనపడే కుట్టు అంతా నీట్గా ఉండదు, ఎందుకంటే కొంచెం అటు ఇటుగా తేడా వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి పై కుట్టు అనేది నీట్గా కనిపిస్తుంది. లోపల స్టిచ్ ఏదైనా తేడా వచ్చినా ఇబ్బంది ఉండదు, పైకి ఫినిషింగ్ మాత్రం మనకు నీట్గా కనిపిస్తుంది. అందుకని ఆ నడుముక్క మనం ఎప్పుడైతే ఆ బెల్ట్ అనేది కట్టుకుంటామో అది ఇలాగ కుట్లు అనేవి కిందకు ఉండేలాగా చూసుకొని కట్టుకుంటే మనం అది రివర్స్లో కవర్ చేస్తాం కాబట్టి ఆ స్టిచ్ని మనకి ఎదర అనేది ఫినిషింగ్ అనిపించిద్దండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇటువైపు మనం నీట్గా చూసుకుంటూ ఆ ఖర్చుకి దానికి అరేంజ్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని చూడకుండా ఇప్పుడే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఈ టైలరింగ్ టిప్స్ అనేవి మన వీడియోస్లో వస్తాయి, చూడొచ్చు మీరు కూడా. చూడండి, పెట్టికోట్ అయితే మంచి ఫినిషింగ్తో రెడీ అయిపోతుందండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లాస్ట్లో అడ్జస్ట్మెంట్ అనేది ఏమైనా ఉందేమో చూసుకొని కరెక్ట్గా ఖర్చు అనేది సరిపోయేలాగా స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ కూడా మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ స్టిచ్ మీద స్టిచ్ వేయకుండా ఒక పాదం మందం కొంచెం చూడండి వీడియోలో కనిపిస్తుంది మీకు, ఇలా పాదం మందం కొంచెం పైకి అనేది గ్యాప్ ఇస్తూ ఇంకో స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుందండి చూడడానికి.
మనం ఏ వర్క్ చేసినా కానీ ముందు ఫస్ట్ నీట్నెస్ చూస్తారండి. నీట్గా ఉందా, ఫినిషింగ్ ఎలా ఉంది చూస్తారు. ఈసారి రావాలంటే మనం కస్టమర్ని మెప్పించాలి అంటే వర్క్ అనేది నీట్గా ఉండాలండి. చూడండి, ఇప్పుడు మనం లంగా మొత్తం కుట్టడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు బార్ ఒక్కసారి చెక్ చేసి కింద పట్టీ అనేది కుట్టేసుకుందాం. చూడండి, ఇలా ఆదిలంగా ఇచ్చారు కదా వాళ్ళు, ఆదిలంగా ఇచ్చారు కాబట్టి నేను దీంతో కొలుస్తున్నాను. లేదంటే మెజర్ చేస్తాం కాబట్టి ఆ మెజర్ ద్వారా కొలవచ్చు. చూడండి, ఇక్కడ వరకు అయితే ఉంది పొడవు, అక్కడ ఒక మార్క్ చేశాను. అయితే ఇంత పట్టి పెట్టొద్దన్నారు, చిన్న పట్టి పెట్టమన్నారు కాబట్టి మనకి కొంచెమే క్లాత్ తీసుకుంటున్నాను నేను. అదంతా ఎలాగో మడవద్దన్నారు కాబట్టి అక్కడ ఉన్నా కానీ మందంగా ఉంటుంది కాబట్టి నేను ఆ క్లాత్ అనేది, రిమైనింగ్ క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. మనకు కావాల్సిన పట్టి మందం మాత్రమే ఉంచుకొని మిగతా క్లాత్ అంతా నేను కట్ చేసేస్తున్నాను. చూడండి, 1 ఇంచ్ మనకి చిన్న ఫోల్డింగ్ అనేది ఇస్తే సరిపోతుంది కాబట్టి లాస్ట్లో మనకి పట్టి అనేది నేను 2 ఫోల్డ్స్ వేసి కుడుతున్నాను. చూడండి, అయితే ఇలా కుట్టేటప్పుడు మనకి ఈ క్రాస్ కటింగ్ కాబట్టి పై వైపు వెడల్పు తక్కువ, కింద వైపు వెడల్పు ఎక్కువ ఉంటుంది. ఈ పట్టి వేసేటప్పుడు కింద ఒక్కొక్కసారి కొంచెం లూజ్ వస్తుందండి. ఎందుకంటే ఆ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో కొంచెం గ్యాప్ లాగా వస్తుంది. ఆ గ్యాప్లో చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చుకోవాలి మనం. ఎందుకంటే కింద వైపు వెడల్పు ఎక్కువ కదా, అందుకని మనకి లూజ్ అనేది వస్తుందండి. పైకి మడుస్తున్నాం కాబట్టి పైన అనేది వెడల్పు తక్కువ కాబట్టి అక్కడ కొంచెం లూజ్ వచ్చినట్టు అవుతుంది క్లాత్. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కుట్టు దగ్గర కుట్టు పట్టుకొని మధ్యలో ఎక్కడన్నా కొంచెం గ్యాప్ అనేది వస్తే ఒక చిన్న ప్రిల్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి, నేను అక్కడ పెడుతున్నాను. అలా ప్రిల్ అనేది ఇచ్చుకుంటే మనకు అసలు ఇబ్బందే ఉండదండి. స్టిచ్ వేసేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట. లేదు అలాగే ఏం పట్టించుకోకుండా మనం అలాగే కుట్టుకుంటూ వెళ్ళామంటే క్రాస్గా వచ్చేస్తుంది. మనం చివరికి వచ్చేసరికి మెలకలు తిరిగిపోతుందండి. అలా తిరగకుండా ఉండాలి అంటే మనకు కుట్టుకి మధ్యలోనే మనం ఆ ఫోల్డింగ్ అనేది చేసుకుంటే ఆ గ్యాప్ అనేది మనకు అర్థమవుతుంది. ఆ గ్యాప్లో చిన్న ప్రిల్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు తప్పనిసరిగా వస్తుందండి. ఎందుకంటే క్రాస్ లంగా కాబట్టి మనకి పైన అనేది వెడల్పు తగ్గుతూ పోతుంది, కిందకు వచ్చేసరికి వెడల్పు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఫోల్డింగ్ వేసినప్పుడు ఇక్కడ వెడల్పుకి అక్కడ వెడల్పుకి తేడా వస్తుంది కాబట్టి తప్పనిసరిగా అక్కడ లూజ్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఒక చిన్న ప్రిల్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది. చూడండి, ఇదిగోండి, ప్రతి కుట్టుకి మధ్యలో చిన్న ప్రిల్ అనేది తప్పనిసరిగా వస్తుంది. అలా చూసుకుంటూ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ ఈ చివరి పట్టి అనేది కుట్టేస్తే ఇక లాస్ట్లో ఒక జాయింట్ అనేది ఇచ్చేసుకుంటే మనకి పెట్టికోట్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ లాస్ట్లో చూడండి మళ్ళీ కొంచెం తేడా వచ్చింది, అక్కడ చిన్న ప్రిల్ ఇస్తున్నాను. అలా ఇలా కుట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ 2 వైపులు మనం కరెక్ట్గా పట్టుకొని పొడవు ఏమన్నా తేడా వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా పొడవు తేడా వచ్చింది ఒక పార్ట్ అనుకుంటే మనం ఇప్పుడు వేసిన పట్టి దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని కొద్దిగా పైకి అనేది స్టిచ్ చేసుకుంటే ఆ పొడవు అనేది తగ్గిపోతుంది. ఇక్కడైతే నాకు కరెక్ట్గానే వచ్చిందండి. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, మీరు కూడా కరెక్ట్గానే వచ్చింది, ఇంకా ప్రాబ్లం లేదు. మనం ఇక్కడైతే డోరియా కుట్టిన దగ్గర నుంచి ఒక 4 ఇంచెస్ కిందకు పట్టేసి మనం ఫైనల్ స్టిచ్ అనేది వేసేసుకుంటే శారీ పెట్టి కూడా రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత ఈజీగా ఉందో. నేను ఇంకా మీకు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెజర్మెంట్ ఇస్తూ కటింగ్ చేసి మీకు వీడియో చూపిస్తూ స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం లేట్ అయిందండి. లేదు రెగ్యులర్గా నేను చేసే పని అయితే నాకు 10 to 15 మినిట్సే పడుతుంది. చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీ మెథడ్ అండి ఇది. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇంకా నాడా కుట్టేసి ఎక్కిచ్చేస్తే ఈ శారీ పెట్టికోట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూడండి, లాంగ్లోంచి చూపిస్తాను మీకు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.